హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈ రోజు మనం మంచి థ్రిల్ కి గురి చేసే జాంబీ మూవీ గురించి మాట్లాడుకుందాం. జాంబీ మూవీయా? బొచ్చడు చూసినామని మీరు అనుకుంటే తప్పవుతుంది. ఇది నార్మల్ జాంబీ మూవీ అయితే కాదు. చాలా ఎమోషనల్ డెప్త్ ఇంకా మంచి స్టోరీ లైన్ ఉన్న మూవీ. జాంబీ వైరస్ వ్యాప్తి చెందిన 28 ఏళ్ల తర్వాత ఒక పిల్లోడు వాళ్ళ అమ్మకున్న జబ్బుకి ట్రీట్మెంట్ ఇప్పించాలని చూస్తాడు. కానీ జాంబీలు ఉన్న ప్రదేశాన్ని దాటి వెళ్తేనే డాక్టర్ ని పిల్లోడు కలవడం కుదురుతుంది. అది ఎలా పాసిబుల్ అయింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. 28 years later మూవీ 2025 లో వచ్చిన బెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ప్రస్తుతం ప్రైమ్ లో రెంట్కుంది. ఇక ఫుల్ స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను ఎంతో కష్టపడి మంచి మంచి మూవీస్ మీ ముందుకు తేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ కోసం వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుంది. 2002వ సంవత్సరంలో లండన్ లో రేజ్ అనే పేరు గల వైరస్ కోతుల నుండి ఇంకా చింపాంజీల నుండి మనుషులకి స్ప్రెడ్ అవుతుంది. దీని వల్ల ప్రపంచంలోని అందరు ప్రజలు పిచ్చోళ్ళైపోతారు, ఒకరినొకరు చంపుకుంటారు. అయితే ఒక ఇంట్లో చిన్న పిల్లలందరూ టీవీని చూస్తూ భయపడుతూ ఉంటారు. బయట మాత్రం పిల్లల పేరెంట్స్ చనిపోతుంటారు. రేజ్ వైరస్ వాళ్ళ పేరెంట్స్ ని ఇన్ఫెక్ట్ చేసి ఉంటది. అయితే జిమ్మీ అనే ఒక పిల్లోడు మాత్రం కొంచెం ధైర్యంగా ఉంటాడు. వాళ్ళ తల్లి వచ్చి, నాన్న పిల్లలందరినీ నువ్వే సేవ్ చేయాలి అని ప్రామిస్ తీసుకుంటది. సేఫ్ ప్లేస్ కి వెళ్ళండి అని అరుస్తూ పిల్లల్ని ఆమె పంపించేస్తది. తర్వాత ఆమె కూడా ఆ వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవుతుంది. జాంబీలు పిల్లల్ని కూడా చంపేస్తాయి. ఒక జిమ్మీ మాత్రం ఫాస్ట్ గా పరిగెత్తి చర్చిలో దూరుతాడు. ఆ చర్చిలో జిమ్మీ తండ్రియే పాస్టర్ గా వర్క్ చేస్తుంటాడు. నాన్న నాకు భయంగా ఉందని జిమ్మీ అనగానే, ఏం భయపడకు, ఇది దేవుడు వేసిన శిక్ష అని పాస్టర్ అంటాడు. కట్ చేస్తే జిమ్మీకి తన తండ్రి ఒక నెక్లెస్ ని మెడలో వేసి వెళ్లిపో అని చెప్తాడు. తర్వాత జాంబీలు మనిషి వాసనని పసిగట్టి చర్చ్ లో ఉన్న పాస్టర్ ని అటాక్ చేస్తాయి. జిమ్మీ ఒక్కడే కబ్బోర్డ్ లో దాక్కొని ఉండడం వల్ల ప్రాణులతో బయటపడతాడు. కట్ చేస్తే సరిగ్గా 28 ఏళ్ల తర్వాత కథ ఓపెన్ అవుతుంది. ప్రపంచానికి దూరంగా, సిటీస్ కి దూరంగా ఒక చిన్న ఊరిని చూపిస్తారు. ఈ ఒక్క ఊరు మాత్రమే వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అవని ఏరియా లాగా మిగిలిపోతుంది. అంటే లండన్ ఇంకా మెయిన్ ల్యాండ్ యూరోప్ లో ఉన్న వైరస్ ఈ ఐలాండ్ కి రాదు. అంటే లండన్ లో ఇంకా మెయిన్ ల్యాండ్ యూరోప్ లో ఉన్న వైరస్ ఈ ఐలాండ్ కి రాదు. అలా ఈ ఊరు వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసి ఉంటారు. ఈ ఐలాండ్ కి ఎవరైనా రావాలి అంటే కేవలం అలలు తగ్గిన తర్వాత రావాలి. అప్పుడైతేనే దారి కనిపిస్తుంది. ఉత్తప్పుడు మాత్రం సముద్రం నీటితో దారి మోసుకొని ఉంటది. సో దీని వల్ల జాంబీ వైరస్ ఈ ఐలాండ్ కి స్ప్రెడ్ అవ్వదు. కట్ చేస్తే మనకిప్పుడు డేవిడ్ అనే వ్యక్తిని చూపిస్తారు. ఇతను ఒక వేటగాడు. డేవిడ్ వైఫ్ పేరు ఐలా. ఐలా ఏదో ఒక తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉంటది. ఆమె కండిషన్ రోజు రోజుకి సీరియస్ అవుతూ వస్తుంది. ట్రీట్మెంట్ ఇవ్వడానికి మందులు గాని డాక్టర్ గాని ఎవరూ ఉండరు. ఇద్దరికి పుట్టిన కొడుకే స్పైక్. స్పైక్ చాలా తెలివైన వాడు. డేవిడ్ స్పైక్ కి హంటింగ్ ఎలా చేయాలి అండ్ జాంబీలని ఎలా అడ్డుకోవాలి, వాళ్ళతో ఎలా ఫైట్ చేయాలనే టెక్నిక్స్ ని నేర్పించి ఉంటాడు. స్పైక్ ఒక్కడే కాదు, ఐలాండ్ లోని చిన్న పిల్లలందరూ ట్రైనింగ్ ని తీసుకుంటూ ఉంటారు. అయితే 10 రోజుల తర్వాత ఊర్లో జరిగే జాతర కోసం అరేంజ్మెంట్స్ జరుగుతుంటాయి. ఈ జాతర సక్సెస్ అవ్వాలి అంటే స్పైక్ జాంబీల వేటకు వెళ్ళాలి. దానికోసమే ఈ జాతర. స్పైక్ ఫుల్ ట్రైనింగ్ ని కంప్లీట్ చేసినా ఇంకా అతను చిన్న పిల్లోడే. తన తండ్రి డేవిడ్ తో కలిసి స్పైక్ మెయిన్ ల్యాండ్ కి వెళ్ళాలి. అక్కడ జాంబీలను అతను వేటాడి చంపేసి సక్సెస్ఫుల్ గా ఐలాండ్ కి తిరిగి రావాలి. అప్పుడు మిషన్ పూర్తయి ఊరోళ్ళు జాతర చేసుకుంటారు. ఇన్నేళ్లు డేవిడ్ తన కొడుకుని మంచి ఫైటర్ లాగా ట్రైన్ చేసి ఉంటాడు. కానీ స్పైక్ ఏజ్ చాలా చిన్నది అండ్ స్పైక్ కూడా కొంచెం భయంగానే ఉంటాడు. హంటింగ్ కోసం తన మనవడు మెయిన్ ల్యాండ్ కి వెళ్లే విషయాన్ని తాత ఐలాక్ చెప్పి ఉంటాడు. దీంతో తన కొడుకు స్పైక్ ని మెయిన్ ల్యాండ్ కి పంపించేందుకు తను ఒప్పుకోదు. డేవిడ్ ఎంత నచ్చ చెప్పినా కూడా ఐలా మాత్రం వినదు. ఇక చివరకు స్పైకే అబద్ధం చెప్పి తన తల్లిని కన్విన్స్ చేస్తాడు. ఇక విల్లు బాణాలతో తండ్రి కొడుకులు మెయిన్ ల్యాండ్ కి వెళ్లేందుకు స్టార్ట్ అవుతారు. ఊరి ప్రజలు అందరూ స్పైక్ కి బెస్ట్ ఆఫ్ లక్ ని చెప్తారు. మన ఊర్లో ఇంకో ఫైటర్ తయారైందని వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. స్పైక్ ఇంకా తండ్రి డేవిడ్ లు ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వస్తారు. ఎంట్రీ గేట్ చాలా బలంగా స్ట్రాంగ్ గా కట్టబడి ఉంటది. 24 గంటలు ఈ గేట్ దగ్గర సెక్యూరిటీ వాళ్ళు కాపలా కాస్తూ ఉంటారు. ఊరి సర్పంచ్ అయిన లేడీ స్పైక్ కి కొన్ని ముఖ్యమైన విషయాలని చెప్తుంది. నీకు నీ తండ్రి దారిలో హెల్ప్ చేస్తాడు, కానీ షూటింగ్ ని మాత్రం నువ్వే చేయాలి. అండ్ నువ్వు ఒకవేళ జాంబీ అటాక్ కి గురవుతే ఈ ఐలాండ్ ని మర్చిపో, అక్కడే జీవనాన్ని కొనసాగించు. నిన్ను సేవ్ చేయడానికి గాని వెతకడానికి గాని ఎవరూ రారు అని సర్పంచ్ కరాఖండిగా స్పైక్ తో చెప్పేస్తుంది. సరే అని చెప్పి స్పైక్ ఇంకా డేవిడ్ లు మెయిన్ ల్యాండ్ కి స్టార్ట్ అయిపోతారు. అప్పుడు అలలు ఉండవు. సో మెయిన్ ల్యాండ్ కి వెళ్లే దారి కళ్ళకి కనిపిస్తుంది. సాయంత్రంలోగా వీళ్ళు వెనక్కి తిరిగి రావాలి, లేకుంటే అలలు పెరిగి దారి క్లోజ్ అయిపోతుంది. అందుకే ఫాస్ట్ గా తండ్రి కొడుకులు మెయిన్ ల్యాండ్ కి రీచ్ అయిపోతారు. ఇక డేవిడ్ తను హంటింగ్ చేసే టైంలో యూజ్ చేసే టిప్స్ ని ట్రిక్స్ ని స్పైక్ కి చెప్తాడు. ఆ టైంలోనే దగ్గరలో ఒక ఫ్యాట్ జాంబీ పాకుతూ వస్తుంటది. ఇది ఒక రకమైన జాంబీ, లావుగా ఉండటం వల్ల పాకుతూ వస్తుంటది. దీని వల్ల అంత డేంజర్ ఏముండదు. సో ఇప్పుడు స్పైక్ దీన్ని చంపేయాలి. మొదట స్పైక్ భయపడతాడు.
కానీ బాగానే షూట్ చేసి చంపేస్తాడు. మళ్ళీ వెనకాలే ఇంకో ఫ్యాట్ జాంబీ కనిపిస్తుంది. దాన్ని డేవిడ్ చంపేస్తాడు. పక్కనే ఇంకో పిల్ల ఫ్యాట్ జాంబీ సౌండ్స్ చేస్తుంటది. దాన్ని డేవిడ్ చంపేయాలి అనుకుంటాడు. కానీ స్పైక్ డేవిడ్ ని ఆపుతాడు. సో పిల్ల జాంబీ పారిపోతది. కట్ చేస్తే తన ఫస్ట్ కిల్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన స్పైక్ ని డేవిడ్ అభినందిస్తాడు. స్పైక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ ఇంకా ఇద్దరు కలిసి సప్లైస్ కోసం ఒక పాత ఇంట్లోకి వెళ్తారు. అక్కడ ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. సో తండ్రి కొడుకులు ఆయుధాలతో రెడీగా ఉంటారు. లోపల చూస్తే వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిన ఒక వ్యక్తి తలకిందులుగా వేలాడి ఉంటాడు. అతన్ని ఎవరో ఇన్ఫెక్ట్ చేసి బంధించి ఉంటారు. అతను ఆ వైరస్ వల్ల చెలరేగిపోతుంటాడు. అతని బాడీ మీద మాత్రం జిమ్మీ అనే పేరుని కత్తితో ఘాటేసి రాసి ఉంటారు. తలకి షూట్ చేసి అతన్ని చంపే అని డేవిడ్ ఇప్పుడు స్పైక్ తో అంటాడు. ఒక పక్క ఇన్ఫెక్ట్ అయిన వాడి అరుపులు, ఇంకో పక్క డేవిడ్ ఆర్డర్. భయంతో స్పైక్ వణికిపోతాడు. తన వల్ల కాదని చెప్తాడు. ఇక తప్పలేక డేవిడే ఇన్ఫెక్ట్ అయిన వాడిని చంపేస్తాడు. ఏం కాదు, టెన్షన్ పడకని డేవిడ్ స్పైక్ తో అంటాడు. ఇద్దరు కలిసి బయటికి వెళ్తారు. అక్కడ వేల సంఖ్యలో జింకలు పరిగెత్తుతుంటాయి. ఈ విజువల్ ని చూసిన స్పైక్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే స్పైక్ తన లైఫ్ లో అసలు జంతువులనే చూసి ఉండడు. ఇదే ఫస్ట్ టైం. తర్వాత డే లైట్ తగ్గుతూ వస్తుంది. ఐలాండ్ కి తిరిగి వెళ్లాలని ఇద్దరు అనుకుంటారు. కానీ అడవి మధ్యలో ఒక చెట్టుకి జింక చనిపోయి దాని తల చెట్టు కట్టుకొని ఉంటది. దీన్ని చూసిన స్పైక్ భయపడతాడు. అసలు ఇది ఎవరు చేశారు, ఎందుకు చేశారని స్పైక్ తన తండ్రిని అడుగుతాడు. ఇప్పుడే డేవిడ్ అసలు నిజాన్ని చెప్తాడు. జాంబీస్ లో అతి తెలివైనవి, డేంజరస్ అయిన ఆల్ఫా జాంబీలు కూడా ఉంటాయి. అవి చాలా స్ట్రాంగ్. మనుషులకున్న తెలివే వాళ్లకు ఉంటాయి. వాళ్ళ పవర్ ని చూపించడం కోసం ఇప్పుడు ఇలా మనకు సంకేతాలు ఇస్తారు. మనము వాళ్ళతో ఫైట్ చేయడం చాలా కష్టమని డేవిడ్ ఇప్పుడు అంటాడు. తర్వాత ఇద్దరు కలిసి వాళ్ళ ఐలాండ్ కి స్టార్ట్ అవుతారు. కానీ దూరంగా వీళ్ళకి వింత సౌండ్స్ వినిపిస్తాయి. మొదట ఒక ఆల్ఫా జాంబీ డేవిడ్ కి కనిపిస్తుంది. దీంతో డేవిడ్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత దాని వెనుక వందల సంఖ్యలో ఆల్ఫా జాంబీలు కనిపిస్తాయి. దీంతో ఇక మన పని అయిపోయింది. మనము ఐలాండ్ కి వెళ్ళలేము. ఈ రోజు ఇక్కడే ఉండాలేమో అని డేవిడ్ స్పైక్ తో అంటాడు. అప్పుడే ఒక ఆల్ఫా జాంబీ తండ్రి కొడుకులను చూస్తుంది. సో దీంతో అన్ని ఆల్ఫా జాంబీలు వీళ్ళ వైపు పరిగెత్తుకుంటూ వస్తాయి. కొన్ని వందల సంఖ్యలో జాంబీలు మనోర్లని చేస్తాయి. దీంతో డేవిడ్ ఇంకా స్పైక్లు ఇంటి వైపు పరిగెత్తుతారు. స్పైక్ ని షూట్ చేయమని ఎంత చెప్పినా అతను మిస్ చేస్తాడు. తప్పలేక డేవిడే రంగంలోకి దిగి ఆల్ఫా జాంబీలని చంపేస్తాడు. ఇక చివరికి కొన్ని జాంబీలని డేవిడ్ చంపేస్తాడు. ఇంటి రూఫ్ మీదకి స్పైక్ ని ఎక్కిస్తాడు. అక్కడే డేవిడ్ కూడా దాక్కుని ఉంటాడు. ఇద్దరు ఆ నైట్ అక్కడే స్టే చేస్తారు. సో ఆల్ఫా జాంబీలు వెయిట్ చేసి వెళ్లిపోతారు. దీంతో మనోళ్ళు ప్రాణాలతో బయటపడతారు. ఈ అటాక్ జరగడం వల్ల డేవిడ్ దగ్గర ఉన్న అన్ని బాణాలు అయిపోతాయి. స్పైక్ ఇప్పుడే తన తండ్రికి సారీ చెప్తాడు. నేను సరిగ్గా షూట్ చేయలేకపోయినా నన్ను క్షమించండి నాన్న అని స్పైక్ డేవిడ్ తో అంటాడు. నో నువ్వు చాలా బాగా ఫైట్ చేసావని డేవిడ్ మెచ్చుకుంటాడు. కట్ చేస్తే ఇప్పుడు స్పైక్ కి దూరంగా ఒక పెద్ద ఫైర్ కనిపిస్తుంది. ఆ ఫైర్ ఏంటి నాన్న, అక్కడ ఏదైనా ఊరు ఉందా అని స్పైక్ అడుగుతాడు. అలా ఏం లేదు, అక్కడ ఏముందో నాకు కూడా తెలియదు, నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదని డేవిడ్ అంటాడు. ఐలాండ్ కి వెళ్లే దారి ఏమో అలలతో కప్పబడి ఉంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్ దారి ఓపెన్ అవుతుందని డేవిడ్ అంటాడు. సో ఇక తండ్రి కొడుకులు అక్కడే ఆ రాత్రి నిద్రపోతారు. స్పైక్ కి నిద్రలో పీడకల వస్తుంది. తన తల్లి ఐలా జాంబీ వల్ల ఇన్ఫెక్ట్ అయి చనిపోవడం స్పైక్ చూస్తాడు. భయపడతాడు. తల్లి కోసం అల్లాడిపోతుంటాడు. కట్ చేస్తే అప్పుడే ఆల్ఫా జాంబీల అటాక్ కి గురైన దుప్పిల గుంపు ఫాస్ట్ గా పరిగెత్తుతుంటాయి. దీని వల్ల నేల అదిరిపోయి మనోళ్ళున్న ఇల్లు ధ్వంసమైపోతుంది. వెంటనే మేలుకున్న డేవిడ్ స్పైక్ ని ఎత్తుకుని బయటికి వచ్చేస్తాడు. రెప్పపాటు సమయంలో ఇద్దరు ప్రాణాలతో బయటపడతారు. ఇక్కడ ఇంకాసేపు ఉంటే చాలా రిస్క్ అని చెప్పి ఇద్దరు ఐలాండ్ కి ప్రయాణం చేస్తారు. ఆల్ఫా జాంబీల జాడ లేదు. ఇదే మంచి సమయం, పద అన్నాడు అని డేవిడ్ స్పైక్ తో అంటాడు. కానీ ఐలాండ్ వైపు చూస్తే అలలు అలాగే ఉంటాయి. ఏం కాదు, టైం అయింది, ల్యాండ్ మీద మనం సగం సగంగా నడవచ్చని డేవిడ్ స్పైక్ తో అంటాడు. సైలెంట్ గా ఇద్దరు బ్రిడ్జ్ మీద నడుస్తారు. ఇంకా 100 మీటర్లలో ఐలాండ్ ఉండగా అప్పుడే కాకుల గుంపు మనోళ్ళ మీద అటాక్ చేస్తాయి. వెనుక చూస్తే ఒక బలమైన కండలు తిరిగిన ఆల్ఫా జాంబీ వస్తుంటది. అది మనోళ్ళని టార్గెట్ చేసి ఉంటది. కాపు కాసి అటాక్ చేయాలని చూస్తుంది. కానీ ఇది ముందుగానే గమనించిన తండ్రి కొడుకులు ఫాస్ట్ గా ఐలాండ్ వైపు పరిగెత్తుతారు. డేవిడ్ ఉండి తలుపులు తెరవండి మేము వచ్చేసామని గట్టిగా అరుస్తాడు. కానీ స్టార్టింగ్ లో సెక్యూరిటీ వాళ్ళు పట్టించుకోరు, వినిపించుకోరు. తర్వాత వాళ్ళు నిద్ర నుండి లేచి వెంట పడుతున్న ఆల్ఫా జాంబీని చంపేస్తారు. సర్పంచ్ ఏమో డోర్స్ ని ఓపెన్ చేయకుండా వచ్చిన తండ్రి కొడుకులని చెక్ చేస్తుంది. వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యారేమో అని డౌట్ పడుతుంది. ఇక ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాక డోర్స్ ని ఓపెన్ చేస్తారు. డేవిడ్ ఇంకా స్పైకులు మొత్తానికి సేఫ్ గా ఐలాండ్ చేరుకుంటారు. దీంతో ఊరి ప్రజలు జాతరని పెద్దగా జరుపుకుంటారు. యాక్చువల్ గా స్పైక్ చంపింది ఒకే ఒక
జాంబీని, అది కూడా చేతకాని పిరికి ఫ్యాట్ జాంబీని. కానీ తండ్రి డేవిడ్ ఏమో స్పైక్ ఒక 5 మంది ఆల్ఫా జాంబీలని చంపేసిండని ఊరి ప్రజలకు గొప్పగా చెప్పుకుంటాడు. ఎందుకు నాన్న అబద్ధం చెప్తున్నావని స్పైక్ అడిగినా కూడా డేవిడ్ ఏం ఆన్సర్ చేయడు. సో దీంతో స్పైక్ డిసప్పాయింట్ అవుతాడు. అబద్ధం చెప్పి గొప్ప అవ్వడం స్పైక్ అసలు ఇష్టం ఉండదు. కట్ చేస్తే స్పైక్ తన ఇంటికి వెళ్దామని పార్టీ హౌస్ వెనకాలకి వెళ్తాడు. అక్కడ జరుగుతున్న సంఘటన చూసిన స్పైక్ మైండ్ బ్లాక్ అయిపోతుంది. తండ్రి డేవిడ్ ఆ ఊరి స్కూల్ టీచర్ అయిన రోసీతో అఫైర్ ని పెట్టుకుని ఉంటాడు. ఇక ఇది చూసిన స్పైక్ చాలా బాధపడతాడు. తన తండ్రి తన తల్లిని చీట్ చేయడం స్పైక్ సహించలేకపోతాడు. బాధతో స్పైక్ ఇంటికి వెళ్తాడు. అక్కడ స్పైక్ తన తాతతో మాట్లాడుతాడు. నేను మెయిన్ లైన్ లో ఫైర్ ని చూశాను. అసలు మనుషులే లేని ఏరియాలో ఆ ఫైర్ ఎక్కడి నుండి వచ్చింది తాత అని అడుగుతాడు. దీనికి వాళ్ళ తాత మాట్లాడుతూ, అక్కడ డాక్టర్ కెల్సన్ ఉన్నాడు. అతనికి చాలా పెద్ద పెద్ద జబ్బులని నయం చేసే స్కిల్ ఉంది. అతను ఆ ట్రిక్ తోనే జాంబీలని ఎదుర్కొంటూ అక్కడే ధైర్యంగా జీవిస్తున్నాడని చెప్తాడు. ఇది విన్న స్పైక్ షాక్ అయిపోతాడు. ఎలాగైనా సరే తన తల్లిని మెయిన్ ల్యాండ్ కి తీసుకెళ్లి ఆ డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి జబ్బుని నయం చేయించాలని స్పైక్ ఇప్పుడు అనుకుంటాడు. ఆ రోజు ఇక నైట్ స్పైక్ తన తల్లికి కాపలాగా ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ తండ్రి డేవిడ్ స్పైక్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు స్పైక్ మెయిన్ ల్యాండ్ లో ఉన్న డాక్టర్ గురించి అడిగి తండ్రిని నిలదీస్తాడు. ఎందుకు నా దగ్గర డాక్టర్ గురించి దాచిపెట్టినావు నాన్న? నీకు నా తల్లి ఆరోగ్యం బాగుపడటం ఇష్టం లేదు కదా అని స్పైక్ అరుస్తాడు. ఇప్పుడు ఇక డేవిడ్ అసలు నిజం చెప్తాడు. ఒక రోజు డేవిడ్ ఇంకా అతని ఫ్రెండ్స్ జాంబీల హంటింగ్ కోసం అని మెయిన్ ల్యాండ్ కి వెళ్ళుంటారు. అయితే ఈ డాక్టర్ కెల్సన్ అనేవాడు అప్పటికే డేవిడ్ కి కూడా మంచి ఫ్రెండ్. అయితే సడన్ గా అతనికి పిచ్చి పట్టి జాంబీల వల్ల ఇన్ఫెక్ట్ అయి చనిపోయిన మనుషుల డెడ్ బాడీస్ ఉంటాయి కదా, వాటిని ఒక చోట చేర్చి కుప్పలాగా పెట్టి ఫైర్ చేయడం డేవిడ్ ఇంకా మిగతా ఫ్రెండ్స్ చూసి ఉంటారు. దీంతో డాక్టర్ అంటే డేవిడ్ కి భయం ఏర్పడి ఉంటది. ఇది మొత్తం మ్యాటర్. అందుకే డేవిడ్ ఆ రోజు స్పైక్ తో ఫైర్ గురించి తెలియదని అబద్ధం చెప్పి ఉంటాడు. కానీ దీన్ని స్పైక్ వేరే విధంగా ఆలోచిస్తాడు. డేవిడ్ రోసీతో అఫైర్ పెట్టుకోవడం స్పైక్ కి తెలిసిపోయిన మ్యాటర్ డేవిడ్ కు కూడా తెలిసిపోతది. అందుకే తల్లి హెల్త్ గురించి తండ్రి పట్టించుకుంటలేడని చెప్పి స్పైక్ అనుకుంటాడు. స్పైక్ తో డాక్టర్ గురించి చెప్పినందుకు తాత శామ్ ని డేవిడ్ తిడతాడు. తర్వాత సీక్రెట్ గా స్పైక్ తన తల్లిని రెడీ చేసి ఎంట్రీ గేట్ వద్దకు తీసుకెళ్తాడు. పక్కన ఒక గుడిసెకి నిప్పంటించి సెక్యూరిటీ వాళ్ళ దృష్టిని మళ్లిస్తాడు. సో ఇక్కడ ఎంట్రీ గేట్ వద్ద లైన్ క్లియర్. సో ఇక స్పైక్ తన తల్లిని తీసుకొని మెయిన్ ల్యాండ్ కి స్టార్ట్ అయిపోతాడు. తన జబ్బు వల్ల ఐలాకి మతి స్థిమితం సరిగ్గా ఉండదు. అందుకే తను మెయిన్ ల్యాండ్ కి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో కూడా అర్థం అవ్వదు. ఎందుకు నాన్న నేను ఇక్కడ ఉన్నా అని తన కొడుకుని అమాయకంగా అడుగుతుంది. ఏం లేదమ్మా, మనము ఇక్కడ ఉండే డాక్టర్ ని కలవడానికి వచ్చినామని స్పైక్ అంటాడు. కట్ చేస్తే ఇద్దరు కలిసి నడుస్తూ దూరంగా కనిపించే ఫైర్ వైపు వెళ్తుంటారు. రాత్రి అవుతుండడంతో ఒక పాత చర్చ్ దగ్గర రెస్ట్ కోసం ఆగుతారు. అమ్మా నువ్వు పడుకో, నేను నీకు కాపలాగా ఉంటానని స్పైక్ చెప్తాడు. సో ఇక హాయిగా తల్లి పడుకుంటుంది. కానీ పిల్లోడు కదా, స్పైక్ మధ్యలోనే నిద్రపోతాడు. అప్పుడు ఇక ఫ్యాట్ జాంబీ పాక్కుంటూ వస్తది. అది స్పైక్ ని తినడానికి ముందుకు వస్తుంది. కట్ చేస్తే మార్నింగ్ అవుతుంది. స్పైక్ నిద్ర నుండి లేస్తాడు. నిద్రపోయినా అని రియలైజ్ అవుతాడు. తల్లి సేఫ్ గానే ఉంటది. పక్కన ఫ్యాట్ జాంబీ చనిపోయి ఉంటది. దాన్ని యాక్చువల్ గా తల్లియే చంపేసి ఉంటది. తను కూడా పెళ్లికి ముందు జాంబీ ఫైట్ ట్రైనింగ్ ని తీసుకొని ఉంటది. కానీ జబ్బు చేయడం వల్ల ఇప్పుడు వీక్ అయింది. కానీ తనే నిన్న రాత్రి స్పైక్ ని సేవ్ చేసి ఉంటది. కానీ ఈ మ్యాటర్ అసలు ఐలాకే గుర్తు ఉండదు. తర్వాత ఇక మళ్ళీ తల్లి కొడుకులు ఫైర్ వైపు అడుగులు వేస్తారు. ఒక చోట పూల తోట కనిపిస్తుంది. ఈ తోటలోనే చిన్నప్పుడు ఐలా ఇంకా వాళ్ళ సిస్టర్స్ ఆడుకునే వాళ్ళు. ఐలా ఇప్పుడు తన తండ్రిని గుర్తు చేసుకుంటది. తనకిప్పుడు ఇల్యూషన్స్ రావడం మొదలవుతాయి. తన కొడుకు స్పైక్ ని ఐలా తన తండ్రిగా భావిస్తుంది. నాన్న నాకు ఆకలిగా ఉందని ఐలా అడిగితే స్పైక్ ఆపిల్స్ ని ఇస్తాడు. ఇప్పుడు ఇక వెనుక నుండి ఒక జాంబీ వీళ్ళ వైపు వస్తుంది. వెంటనే అలర్ట్ అయిన స్పైక్ దాన్ని బాణం విసిరి చంపేస్తాడు. అది చస్తూ గట్టిగా అరుస్తుంది. ఈ సౌండ్స్ కి మిగతా జాంబీలు ఊరుకుంటాయా? మనుషులు వచ్చారని అర్థమైపోయిన ఆల్ఫా జాంబీలు తల్లి కొడుకుల వెంట పడతాయి. ఇద్దరు చాలా శక్తిని కూడా పెట్టుకొని ఫాస్ట్ గా పరిగెడతారు. ఒక చోట పెట్రోల్ బంక్ కనిపిస్తుంది. తప్పలేక అందులోకి వెళ్లి దాక్కుంటారు. ఆల్రెడీ ఆ బంకులో బెంజీన్ అనే విషపూరితమైన గ్యాస్ నిండిపోయి ఉంటది. తల్లి కొడుకులని వెతుక్కుంటూ ఆల్ఫా జాంబీలు బంకు లోపలికి కూడా వస్తాయి. ఇప్పుడే ఎరిక్ అనే ఆర్మీ ఆఫీసర్ స్పాట్ కి చేరుకొని కిందకి వంగమని తల్లి కొడుకులకు చెప్తాడు. తర్వాత అతను బుల్లెట్స్ ని షూట్ చేస్తాడు. ఇక బంకులో లీక్ అయిన గ్యాస్ కి ఫైర్ అంటుకొని బంకు మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. ఆల్ఫా జాంబీలు చనిపోతాయి. స్పైక్ ఇంకా ఐలాలు సేఫ్ గా బయటపడతారు. వీళ్ళని కాపాడిన ఎరిక్ ఇప్పుడు తనని పరిచయం చేసుకుంటాడు. ఎరిక్ స్వీడన్ దేశానికి చెందిన ఒక ఆర్మీ అబ్బాయి. అయితే ఈ రేజ్ వైరస్ వల్ల వీళ్ళ దేశం కూడా క్వారంటైన్ లో ఉంది. కోస్టల్ ఏరియాస్ ని పెట్రోల్ చేయడం కోసం ఎరిక్ ఇంకా అతని టీము వచ్చుంటారు. పడవకి రాయి తగలడం వల్ల బోటు మునిగిపోయి ఉంటది. ప్లాస్టిక్ వస్తువులని పట్టుకొని అందరు టీము వాళ్ళ ఒడ్డుకు చేరిపోయి ఉంటారు. కానీ ఒక ఎరిక్ మాత్రం ఇక్కడ మెయిన్ ల్యాండ్ లో చిక్కుకున్నాడు. అలా
ట్రావెలింగ్ చేస్తుంటే ఇతనికి స్పైక్ ఇంకా ఐలాలు కంటపడి ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మెయిన్ ల్యాండ్ గురించి, ఇక్కడ ఉన్న డేంజరస్ ఆల్ఫా జాంబీల గురించి స్పైక్ ఇప్పుడు ఎరిక్ కి చెప్తాడు. ఎరిక్ ది యుక్త వయసు కాబట్టి అతను ఆవేశంతో ఉంటాడు, ఎప్పుడు కోప్పడుతూ చిరాగ్గా ఉంటాడు. కదా మనం ఒడ్డుకు వెళ్దామని ఎరిక్ అంటే, నో, మా అమ్మకి హెల్త్ బాగోలేదు, ఇక్కడున్న డాక్టర్ ని కలిశాక వెళ్దామని స్పైక్ అంటాడు. సో ఇలా ముగ్గురు కలిసి ఫైర్ వైపు అడుగులు వేస్తారు. ఎరిక్ కి ఫుల్ ఆకలి వేస్తుంది. సో ఒక చోట ఆగుతారు. స్పైక్ వాళ్ళు తెచ్చుకున్న యాపిల్స్ ని ఎరిక్ ఇప్పుడు తింటాడు. కట్ చేస్తే మళ్ళీ ముగ్గురు ఫైర్ వైపు అడుగులేస్తారు. అప్పటికి ఒక పాడుబడిన ట్రైన్ కనిపిస్తుంది. కనిపించడమే కాదు, అందులోంచి లేడీ అరుపులు వినిపిస్తాయి. ఏంటో చూద్దామని ముగ్గురు ట్రైన్ ఎక్కుతారు. చూస్తే ఒక లేడీ ఆల్ఫా జోంబీ ప్రెగ్నెంట్ గా ఉంటది. ఆమెకి పురిటి నొప్పులు స్టార్ట్ అయి ఉంటాయి. దీన్ని చూసిన ముగ్గురు షాక్ అయిపోతారు. జాంబీలు కూడా ప్రెగ్నెన్స్ అవుతారా అని వీళ్ళ డౌట్. అయితే ఇప్పుడు ఐలా మానవత్వంతో ఆలోచించి లేడీ జాంబీకి హెల్ప్ చేస్తుంది. ఆ జాంబీ ఒక ఆరోగ్యమైన పాపకి జన్మనిస్తుంది. ఐలా ఏ పేగుని కట్ చేసి డెలివరీ చేస్తుంది. అయితే లేడీ జాంబీకి మనోళ్ళు హెల్ప్ చేశారని మంచిగా ఉండకుండా అది తిరిగి అటాక్ చేస్తుంది. సో తప్పలేక ఎరిక్ దాన్ని షూట్ చేస్తాడు. తర్వాత జాంబీకి పుట్టిన బేబీ మీద కూడా ఎరిక్ డౌట్ పడతాడు. జాంబీకి పుట్టిన బేబీ కూడా వైరస్ వల్ల ఇన్ఫెక్ట్ అయి ఉంటది, దాన్ని కూడా చంపేస్తా అని మొండి పట్టు పడతాడు. లేదు పాప ఏం ఇన్ఫెక్ట్ అవ్వలేదని తల్లి కొడుకులు ఎంత చెప్తున్నా కూడా ఎరిక్ మాత్రం వినడు, అర్థం చేసుకోడు. దీనికి అడ్డం వస్తే ఐలాన్ కూడా చంపేస్తా అని ఎరిక్ బెదిరిస్తాడు. సో ఇక్కడ ఒక పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. అయితే సడన్ గా ఆ టైంలోనే వెనుక నుండి వచ్చిన మగ ఆల్ఫా జాంబీ ఎరిక్ తలని బాడీని వేరు చేసి చంపేస్తాడు. తన వైఫై ఇందాక ఎరిక్ చేతిలో చనిపోయింది. సో తన పాప ఐలా చేతిలో ఉండటం ఈ మగ ఆల్ఫా జాంబీ తట్టుకోలేకపోతాడు. వీళ్ళని చంపేయాలని వెంట పడతాడు. అప్పుడే టైం కి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి తల్లి కొడుకులని సేవ్ చేస్తాడు. జాంబీకి మత్తు సుధినిస్తాడు. దీంతో ఆ జాంబీ వీక్ అయిపోతుంది, అటాక్ చేయలేదు. ఈ జాంబీ పేరు శాంసన్ అని, ఇతను చాలా మొండివాడని అన్నోన్ పర్సన్ అంటాడు. అయితే తల్లి కొడుకులని జాంబీ నుండి సేవ్ చేసిన అతను ఎవరో కాదు, స్పైక్ వెతుకుతున్న డాక్టర్ కెల్సనే. డాక్టర్ కి పిచ్చుండదు ఏముండదు, అతను ఫుల్ హెల్తీగా కాన్షియస్ గా ఉంటాడు. డాక్టర్ ఇప్పుడు తల్లి కొడుకులని తన ప్లేస్ వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ డాక్టర్ జాంబీల వల్ల ఇన్ఫెక్ట్ గురైన వాళ్ళవి ఇంకా అటాక్ వల్ల చనిపోయిన వాళ్ళ పుర్రెలు గుట్టలుగా పేర్చి ఉంటాడు. వాళ్ళ బాడీస్ ని స్వయంగా డాక్టరే కాల్ చేసి పుర్రెలని ఇలా మెమొరీ లాగా అమర్చి ఉంటాడు. ఎరిక్ పుర్రెని కూడా కాల్ చేసి స్పాట్ లో పెడతాడు. ఇదొక గ్రీకు సాంప్రదాయం అని డాక్టర్ అంటాడు. అయితే ఈ రేజ్ వైరస్ ని ముందుగానే పసిగట్టిన డాక్టర్ ని తన ఊరి ప్రజలే కొట్టి తరిమేసి ఉంటారు. సో డాక్టర్ అందుకే ఇలా తయారై ఉంటాడు. ఒంటి నిండా పసుపు ఇంకా ఐడిన్ రాసుకొని ఉంటాడు. దీని వల్ల వైరస్ ఫాస్ట్ గా ఇన్ఫెక్ట్ అవ్వదని డాక్టర్ అంటాడు. అయితే ఇప్పుడే స్పైక్ తన కథ మొత్తం చెప్తాడు. తన తల్లి పడుతున్న బాధ నుండి విముక్తి కలగజేయండి స్పైక్ డాక్టర్ ని వేడుకుంటాడు. సో డాక్టర్ ఇప్పుడు ఐలా బాడీ మొత్తాన్ని పరీక్షించి తనకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉందని, అది కూడా చివరి దశలో ఉందని కన్ఫర్మ్ చేస్తాడు. తనని కాపాడటానికి ఏ మందు లేదని, తనకు టైం కూడా లేదని డాక్టర్ ఇప్పుడు అంటాడు. ఈ చేదు వార్త విన్న స్పైక్ కుప్ప కూలిపోతాడు. ఈ బ్యాడ్ న్యూస్ ని వినడానిక ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చిందని స్పైక్ బాధపడతాడు. అయితే చనిపోబోతున్న ఐలాకి మంచిగా ప్రశాంతమైన చావునివ్వాలని డాక్టర్ స్పైక్ ని కోరుతాడు. దీనివల్ల ఐలా ఆత్మకి శాంతి కలుగుతుందని అతను అంటాడు. తర్వాత తల్లి కొడుకులు చివరిసారిగా టైం ని స్పెండ్ చేస్తారు. తన తల్లి దూరం అవుతుందని స్పైక్ చాలా బాధపడతాడు. ఐలాకి నొప్పి కలగకుండా డాక్టర్ చంపేసి ఆమె డెడ్ బాడీని కాల్ చేస్తాడు. ఆమె పుర్రని కొడుకు స్పైక్ ఇచ్చి స్పాట్ లో పెట్టమంటాడు. దీనివల్ల ఐలా ఆత్మకి శాంతి కలుగుతుందని వాళ్ళ నమ్మకం. ఐలా కూడా హ్యాపీగానే కన్ను మూసి ఉంటది. నెక్స్ట్ డే ఇక మళ్ళీ మార్నింగ్ టైంలో మత్తు దిగిన శాంసన్ జాంబీ స్పాట్ కు చేరుకుంటది. అది డాక్టర్ ని అటాక్ చేస్తుంది. కానీ అలర్ట్ అయిన స్పైక్ డాక్టర్ జేబులో ఉన్న మత్తు సూదిని బయటకు తీసి మళ్ళీ శాంసన్ కి గుచ్చుతాడు. దీంతో మళ్ళీ అది నిద్రలోకి జారుకుంటది. ఇదే మంచి సమయము, ఇక్కడ నుండి నీ ఐలాండ్ కి వెళ్ళిపో, మళ్ళీ ఆ శాంసన్ వస్తే నిన్ను పక్కా చంపేస్తాడని డాక్టర్ స్పైక్ తో అంటాడు. ఇప్పుడిక స్పైక్ బేబీని వెంట పెట్టుకుని ఐలాండ్ వైపు ప్రయాణం చేస్తాడు. కానీ స్పైక్ గాడు కేవలం ఆ బేబీని మాత్రమే ఎంట్రీ గేట్ వద్ద పెట్టి ఒక లెటర్ ని రాసి తిరిగి మెయిన్ లైన్ కి వెళ్ళిపోతాడు. గేట్ వద్ద ఉన్న సెక్యూరిటీ వాళ్ళు బేబీని ఇంకా లెటర్ ని తీసుకుంటారు. స్పైక్ ఆ బేబీకి చనిపోయిన తన తల్లి పేరునే పెట్టి ఉంటాడు. నాన్న, నేను మెయిన్ ల్యాండ్ కి వెళ్తున్నాను, అక్కడే కొన్ని రోజులు ఉంటాను. నేను ఎప్పుడైతే జాంబీస్ తో ఫైట్ చేసి రెడీ అవుతానో అప్పుడే మన ఊరికి వస్తానని స్పైక్ రాసి ఉంటాడు. ఈ లెటర్ ని చదివిన తండ్రి డేవిడ్ షాక్ అయిపోతాడు. అలలతో కప్పబడిన దారిని దాటి మెయిన్ ల్యాండ్ కి వెళ్లాలని అతను ఇప్పుడు ట్రై చేస్తాడు. కానీ అది వీలు కాదు. కొడుకు రాక కోసము డేవిడ్ ఇప్పుడు వెయిట్ చేస్తాడు. కట్ చేస్తే మనకిప్పుడు మెయిన్ ల్యాండ్ లో సెటిల్ అయిన స్పైక్ ని చూపిస్తారు. వీడు సముద్రంలోని చేపల్ని పట్టి తింటుంటాడు. అక్కడున్న వెదర్ ని అంచనా వేస్తుంటాడు. అప్పుడే ఇతనికి ఒక ప్రమాదం
ఎదురొస్తుంది. ఆల్ఫా జాంబీ ఒకటి స్పైక్ వైపు వస్తుంటది. భయపడకుండా స్పైక్ దాన్ని షూట్ చేసి చంపేస్తాడు. అప్పుడే వెనుక నుండి జిమ్మీ అనే వ్యక్తి నైస్ షాట్ రా బుల్లోడా, నేను జిమ్మీనని పరిచయం చేసుకుంటాడు. ఈ జిమ్మీ ఎవరో కాదు, మూవీ స్టార్టింగ్ లో చర్చిలో దాక్కొని సేవ్ అయ్యాడు కదా, వాడే వీడు. ఇప్పుడు జిమ్మీ తన ఫ్రెండ్స్ తో ఒక కల్ట్ గ్రూప్ ని క్రియేట్ చేసి ఉంటాడు. వాళ్ళ గ్యాంగ్ ఇప్పుడు స్పాట్ కి వచ్చి వందల సంఖ్యలో వస్తున్న ఆల్ఫా జాంబీలని వెంటాడి చంపుతారు. వీళ్ళ గ్యాంగ్ లో కొత్తగా స్పైక్ కూడా జాయిన్ అవుతాడు. స్పైక్ కూడా ఆ జాంబీలని ఒక ఆట ఆడుకుంటాడు. ఇక్కడే మూవీ ఎండ్ అవుతుంది.